ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి ఫంక్షన్స్ కానీ ఆబ్జెక్ట్స్ని కానీ టెరైస్ని కానీ ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో కొంచెం కట్ అయింది కాబట్టి ఈ వీడియోలో మనం చూద్దాం. జస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఫస్ట్ వేరియబుల్ని యాక్సెస్ చేద్దాం. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుని ఎక్స్ అనే వేరియబుల్లో సమ్ వాల్యూ ఇస్తాను. వాల్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది బిలో ఇద్దాం, ఏలో ఇద్దాం. కన్ఫ్యూజ్ అయినట్టు ఏ అనేది కదా, ఏలో దీన్ని ఇద్దాం. ఏ ఇచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ చేద్దాం. చెప్పాను కదా, ఎక్స్పోర్ట్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు ఏమైనా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్నే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఏ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్స్ అనే వేరియబుల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దీనికి బి అనే వేరియబుల్కి. సో ఈ రెండు పక్క పక్కన పెడతాం. ఇదని ఏ అనే వేరియబుల్, ఇక్కడ బి అనే వేరియబుల్. ఇక్కడ బిలో యాక్సెస్ చేయాలి, దీన్ని ఎక్స్ అనే వేరియబుల్ని యాక్సెస్ చేయాలి. సో ఎవ్రీ నోట్ జేఎస్ ఫంక్షన్స్ని, నోట్ జేఎస్ మాడ్యూల్స్ కానీ నోట్ జేఎస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ మనం యాక్సెస్ చేయాలంటే రిక్వైర్ అయిన ఫంక్షన్ వాడాలని చెప్పాం కదా. రిక్వైర్ అనే డిఫైన్ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ మనం వాడాలని చెప్పాం కదా. ఆ ఫంక్షన్ మనం తీసుకొని ఆ ఫంక్షన్లో డబుల్ కోట్స్లో ఈ యొక్క పాత్ ఇవ్వాలన్నమాట. ఏ డాట్ జేఎస్, ఈ మాడ్యూల్ యొక్క పాత్ ఇవ్వాలి. డాట్ స్లాష్ ఏ డాట్ జేఎస్ ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత ఇదన్నిటిని ఈ రిక్వైర్ అయిన ఫంక్షన్ ఒక వేరియబుల్ చేద్దాం. ఆబ్జెక్ట్స్ అని చేద్దాం. ఆబ్జెక్ట్స్ ఈక్వల్ టు అని పెట్టాం కదా. ఇప్పుడు కన్సోల్ లాగ్ చేస్తే దీన్ని ఆబ్జెక్ట్స్ని ఏమవుతుందో చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ చేసి ఆబ్జెక్ట్స్ అని పెడదాం. ఆబ్జెక్ట్స్ అవుట్పుట్ ఏముందో చూద్దామా. మనం ఆఫ్టర్ నోడ్ జేఎస్ వచ్చాం కదా. ఇప్పుడు నోడ్ మనం ఏంటి, ఏలో ఉన్న యాక్సెస్ని బీలో యాక్సెస్ చేసుకున్నాం కాబట్టి మనం బి అనే ఫైల్ని, బి అనే మాడ్యూల్ మనం ఇప్పుడు రన్ చేయాలన్నమాట. చూద్దామా. చూసావా, హైదరాబాద్ ఎక్స్ అని వచ్చింది. ఎక్స్ ఈక్వల్ హైదరాబాద్ అని వచ్చింది. అలాగే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ ఈక్వల్ టు ఫంక్షన్ F1 అని పెట్టి శ్రీకాంత్ ఇక్కడ ఏం పెడతారంటే కన్సోల్ లాగ్ డాట్ F1 ఈజ్ డబుల్ కోట్స్లో పెట్టాలి కాబట్టి F1 ఈజ్ కాల్డ్ అని పెడతాను. F1 ఈజ్ కాల్డ్ అదేనా. ఇప్పుడు మనం దీన్ని ఏ అనే మాడ్యూల్ ఉంది కాబట్టి బి అనే మాడ్యూల్ యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏ అనే మాడ్యూల్ ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కామా పెట్టి ఏమన్నా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, F1 దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఆబ్జెక్ట్స్ ఉంది కదా. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేస్తే మనకి ఎక్స్ డాట్ ఇందడ ఏమొచ్చిన హైదరాబాద్ అని వచ్చింది. ఇప్పుడు F1 అనే కాల్ అని కూడా రావాలి. వచ్చిందా, అది F1 ఇస్ కాల్డ్ అని వచ్చింది. సో ఇక డైరెక్ట్గా మనం ఒకసారి F1 అని కాల్ చేద్దామా. F1 కానీ కాల్ చేద్దాం. ఏమైనా వస్తుందో చూద్దాం. ఏమని వచ్చింది, F1 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇక్కడ. సో ఇలా ఇచ్చొద్దాం ఒకసారి. మనం ఇందాక డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. ఈ డైరెక్ట్గా ఇవ్వకుండా మనం ఎందుట్లో ఉంది, ఆబ్జెక్ట్స్ అనే దాంట్లో ఉంది కదా, వేరియబుల్కి అసైన్ చేసాం కదా. డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ డాట్ F1 పిలవాలి, మనం F1 ఫంక్షన్ పిలవాలి. సో ఇప్పుడు ఎర్రర్ రాకుండా మనకి ఈ F1 ఈజ్ కాల్డ్. సో ఆబ్జెక్ట్స్ వచ్చినాయి, వేరియబుల్ని యాక్సెస్ చేసాం ఫస్ట్, తర్వాత ఫంక్షన్ యాక్సెస్ చేసాం, తర్వాత ఒక చిన్న ఆబ్జెక్ట్స్ని కూడా యాక్సెస్ చేద్దామా. ఆబ్జెక్ట్ని కూడా యాక్సెస్ చేద్దాం. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి కార్ అని ఇస్తా, ఈక్వల్ టు తర్వాత బ్రాండ్ సమ్ టాటా అండ్ ప్రైజ్ ఈక్వల్ టు సమ్ 1 2 3 4 5 6. ఓకే, ఇచ్చాను కదా. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే బిలో డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్స్ చూద్దామా. ఆబ్జెక్ట్స్ డాట్ కార్ అని ఇస్తే ఏమొస్తుంది, ఎక్స్ అవుతుంటారా చూద్దామా. ఎక్స్ అవ్వాలి, F1 ఈజ్ కాల్డ్ అని. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయలే, ఏ ఫైల్లోనో మట్టుకు ఉంది. ఇక్కడ ఏ ఫైల్లో మట్టుకునే యాక్సెస్ చేయొచ్చు. బి ఫైల్ యాక్సెస్ చేయాలంటే దీన్ని ఇంపోర్ట్ చేయాలి, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి
ఇక్కడ కామా అని పెట్టి ఇప్పుడు ఏం పెట్టాలి? కార్ అని పెట్టాలి. కార్ అని పెట్టామా? ఇక్కడ చూద్దాం ఇప్పుడు వస్తుందో రాదో. సో కార్ బ్రాండ్ వచ్చింది, టాటా ప్రైస్ వచ్చింది. సో ఇలాగా ఏ అనే మాడ్యూల్ నుంచి బి అనే మాడ్యూల్కి మన వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ తర్వాత ఆబ్జెక్ట్స్ కానీ యాక్సెస్ చేసుకోవచ్చు త్రూ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ కాన్స్టెంట్ రిక్వైర్ అయిన ఫంక్షన్ ద్వారా. లాస్ట్ కాన్సెప్ట్ మిస్ అయినాయి, సో కవర్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.